ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని అలా వదిలేసి వచ్చినందుకు మీ ఇద్దరికి బాధగా ఉందని నాకు అర్థమైంది. కానీ కొన్నిసార్లు తప్పదు. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తానుండండి. అక్క, టాబ్లెట్ వేసుకోండి. నాతో ఒక మాట కూడా చెప్పకుండా అలా వచ్చేసాయండి. నేను పిలుస్తున్నా ఆటో వెనుక అంత దూరం పరుగున వచ్చినా ఆగకుండా అంత నిర్దాక్షిణ్యంగా ఎలా వచ్చేసావక్క? మీరు కాఫీ తాగండి. కాఫీ తాగి మీరు రెస్ట్ తీసుకోండి. సౌమ్య, నువ్వు బుక్స్ తీసి చదువుకో. నేను వెళ్ళి వంట చేస్తాను. సరే అమ్మా. నేనంత కానిదాన్ని అయిపోయానా? పిన్నితో మాట్లాడమ్మా. నువ్వు జోక్యం చేసుకోవద్దని చెప్పాను కదా. అవనితో ఎందుకలా ప్రవర్తిస్తున్నావు? సరిగ్గా మాట్లాడు సుజాత. అసలు ఏం జరిగిందో మాకు అర్థం కావట్లేదు. నేను ఇలా ఉంటే మీరు నన్ను అపార్థం చేసుకునేలా ఉన్నారు. ఏం జరిగిందో చెప్తాను వినండి. కృష్ణకి బదులు శ్రీకర్ అరెస్ట్ అయ్యి వెళ్ళాడని చెప్పాను కదా. దాని వెనుక చాలా పెద్ద కథ జరిగింది. అది ఏంటంటే నిహారిక ఆత్మహత్య చేసుకోబోయిందంట. జాతకం గల కోడలు చచ్చిపోకూడదని వేదవతి ప్రసాద్ రావులు శ్రీకర్కి ఫోన్ చేసి యాక్సిడెంట్ చేసింది తానే అని ఒప్పుకొని అరెస్ట్ అవ్వమని చెప్పారంట. ఇంటి పరువుని కాపాడడానికి శ్రీకర్ తానే యాక్సిడెంట్ చేశానని నేరాన్ని తన మీద వేసుకొని అరెస్ట్ అయ్యి వెళ్ళాడు. తప్పు చేసిన ఆ కృష్ణ గారికి శిక్ష పడాలా వద్దా? పడాలి. అవని వచ్చి ఏమడుగుతుందంటే నేను కేసు విత్డ్రా చేసుకోవాలంట. అప్పుడు శ్రీకర్ బయటకు వస్తాడంట. శ్రీకర్ బయటికి రావడం నాకు ఇష్టమే, కానీ ఆ కృష్ణగాడు లోపలికి వెళ్ళాలని నేను అంటున్నాను. అవును, ఆ కృష్ణగాన్ని మాత్రం వదలకూడదు. శ్రీకర్ అవనిలు చేసే త్యాగానికి ఏమైనా అర్థం ఉందా? అందుకే నేను అవని విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నాను. ఎందులో నాదేమైనా తప్పుందా? ఆ కుటుంబం అంతా తమ స్వార్థం కోసం మిమ్మల్ని ఎప్పుడూ ఉపయోగించుకుంటూనే ఉంది. ఇంకా మీరు వాళ్ళ మాయ నుంచి బయటపడకపోతే ఎలా అవని? జరిగింది వదిలేద్దాం అక్క. ఇప్పుడు నాకు నా భర్త బయటికి రావడం ముఖ్యం. కేసు విత్డ్రా చేసుకుంటావా లేదా? ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. అత్తయ్య వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించు. నేను నీ గురించి ఆలోచించడం లేదు, ఇక వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచిస్తాను? మరీ ఎంత పట్టుదల పనికిరాదక్క. నేను కొన్ని విషయాల్లో ఇలా ఉంటానని నీకు తెలుసు. నువ్వు ఇలా మాట్లాడడంలో అర్థం లేదవని. ఇదే నీ చివరి మాట? అవును. ఇప్పుడు మనం వెళ్ళి ఎస్ఐ గారు, యాక్సిడెంట్ చేసింది కృష్ణ కాదు శ్రీకరే, మాదే పొరపాటు అయ్యింది అని మీరు నేను ఒప్పుకోవాలి. శ్రీకర్ మీద కూడా ఎలాంటి కేసు మేము పెట్టదలుచుకోలేదు అని చెప్పాలి. అప్పుడు ఆ కృష్ణగాడు కాలర్ ఎగరేసుకుంటూ దర్జాగా తిరుగుతుంటాడు. అది కరెక్టా చెప్పండి? ఈసారి మాత్రం వాణ్ణి నిహారికని వదలను. ఎక్కడికి బయలుదేరావు అవని?
నేను బయటికి వెళ్ళిపోతాను బావా. నేను మీ ఇంట్లో ఉన్నాననే కదా అక్క నాకు సహాయం చేయడం లేదు. కష్టం వచ్చినప్పుడే కదా ఆదుకోవాలి. అలా అండగా నిలబడినప్పుడు అనుబంధాలు మాత్రం నిలబడతాయా? నేను నిన్ను చాలాసార్లు కష్టాల్లో ఆదుకున్నాను. నువ్వు నన్నిప్పుడు ఆదుకోవడం లేదు అని నన్ను దెప్పుతున్నావా? నేనేం అలా అనలేదు. ఇప్పుడు నువ్వు ప్రవర్తిస్తున్న తీరు అలాగే ఉందవని. అలా అని నువ్వనుకుంటే అది నా ప్రాబ్లం కాదు. అయినా నాకు కావాల్సింది వాదన కాదు, పరిష్కారం. గాయం ఒకచోట తగిలితే మందు మరో చోట రాసినట్టు సమస్య మొదలైంది ఆ ఇంటి నుంచి అయితే నువ్వు పరిష్కారం ఈ ఇంటి దగ్గర కావాలనుకుంటున్నావు. నేను అడిగింది చెయ్యవని ఇక నేను ఆశలని చంపుకుంటాను. నీ ఇంటి నుంచి వెళ్ళిపోతాను. తొందరపడకవని. సమస్యకు పరిష్కారం ఏదో ఒక రకంగా దొరుకుతుంది. మనం కూర్చుని మాట్లాడుకుందాం. నాకంత సమయం లేదు బావా. అక్కడ నా భర్త చెయ్యని తప్పుకి స్టేషన్లో ఉన్నాడు. తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. నేను బయలుదేరుతాను. అవని, సుజాత, అవని ఆపు సుజాత. వెళ్ళొద్దు పిన్ని. మీ అమ్మ అంత పంతంతో ఉన్నప్పుడు నేనెందుకు మీ ఇంట్లో ఉండాలి? ఇది మా ఇల్లు కాదు పిన్ని, నీ ఇల్లు. నా ఇల్లు నా మనుషులు అయితే నా మాటని వింటారు కదా. అందుకే వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తా? అటు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేను, ఇటు ఈ ఇంట్లోనూ ఉండలేను. ఇటు ఒక వైపుకి వెళ్ళిపోతాను. ఇప్పుడు నీ కోసం నేను నా పంతం వదులుకున్నానంటే ఆ కృష్ణగాడికి శిక్ష పడదు. వాణ్ణి వదలకూడదు. నా వల్ల నీకు మంచే జరుగుతుంది కానీ చెడు జరగదవని అర్థం చేసుకో. నన్ను ఆపద్దు సౌమ్య. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు పిన్ని. మీ అక్క చెల్లెల మధ్య దూరం రావడం అంటే ఆకాశం తూర్పు పడమరగా విడిపోవడంతో సమానం. వద్దవని. మీరిలా ఉండడం మేం చూడలేం, భరించలేం. ప్లీజ్, నువ్వు బయటికి వెళ్ళొద్దు. నువ్విలా అడ్డుపడి నా ముందర కాళ్ళకి బంధం వేయొద్దు సౌమ్య. నన్ను వదిలే. వద్దు పిన్ని, నువ్వు వెళ్తే నా మీద ఒట్టే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.